శ్రీమాత్రే నమః. పరమాచార్య స్వామివారు ఎక్కడ బస చేసినా స్వామివారిని దర్శించుకోవడానికి అక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. ముంబై భక్తురాలు ఒక ఆవిడ తరచూ స్వామివారి దర్శనానికి వచ్చేది. అలా ఒకసారి ఆమె స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఆమెకు స్వామికి జరిగిన సంభాషణే ఇది. మహాస్వామి వారు ఆమెను అడుగుతున్నారు, మీ ఇంటికి నీ భర్త పనిచేసే కార్యాలయానికి ఎంత దూరం ఉంటుంది? దానికి ఆమె, స్వామి దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది అని సమాధానం చెప్పింది. దానికి మహాస్వామి వారు, మీ ఇంట్లో టెలిఫోన్ ఉందా అని అడిగారు. దానికి ఆమె, లేదు స్వామి, మా పక్కింట్లో ఉంది. మాకేదైనా అవసరం కలిగినా లేదా మాకు ఎవరైనా పిలిచినా వారొచ్చి మమ్మల్ని పిలుస్తారు, మేము వెళ్లి టెలిఫోన్ లో మాట్లాడి వస్తుంటాం అంటూ సమాధానం చెప్పింది. మహాస్వామి వారు వెంటనే, ఓహో అలాగా, సరే అయితే నువ్వు వెంటనే ముంబై వెళ్ళు అంటూ అన్నారు. దానికి భక్తురాలు అవాక్కైపోయి, స్వామి 3-4 రోజుల పాటు ఇక్కడే ఉండి మిమ్మల్ని సేవించుకుని మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను అని చెప్పింది. దానికి మహాస్వామి వారు, నన్నిప్పుడు దర్శించుకున్నావు కదా, వెంటనే నీ ఊరికి వెళ్ళిపో అంటూ చెప్పేశారు. దాంతో ఆమె చాలా నిరాశతో తన ఊరికి తిరిగి వెళ్లిపోయింది. 6 నెలల తర్వాత ఆ భక్తురాలు తిరిగి మళ్లీ స్వామివారి దర్శనానికి వచ్చింది. అప్పుడు స్వామివారు, నీ భర్త ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడిగారు. దానికి ఆమె భర్త యొక్క ఆరోగ్యం బాగానే ఉందంటూ వివరించింది. అసలు జరిగింది ఏంటంటే, ఆ భక్తురాలు యొక్క భర్తకు ఒక ప్రమాదం జరిగింది. ఆ విషయం పక్కింటి వాళ్ళకు ఫోన్ వచ్చింది. కానీ ఈవిడ ఇంట్లో లేకపోవడం, ఈవిడ స్వామివారి దర్శనానికి వచ్చేయడం వల్ల ఈవిడికి విషయం తెలియలేదు. ఈ విషయం తెలిసిన పరమాచార్య స్వామి వారు ఆమెను ఆదేశించి వెనక్కి పంపించారు. అయితే ఆవిడకొచ్చింది మనకొచ్చేది ఒకే అనుమానమే. దాన్నే ఆవిడ స్వామివారిని ఇలా అడుగుతోంది, స్వామి అతనికి ప్రమాదం జరుగుతుందన్న సంగతి మీకు తెలుసు, కానీ మీరు ఆ ప్రమాదాన్ని ఎందుకు ఆపలేదు? ప్రమాదం జరుగుతుంది అన్న విషయం తెలిసి నన్ను వెనక్కి వెళ్ళమని చెప్పారు కదా, ఎందుకు అని అడిగింది. దానికి స్వామివారు చిన్నగా నవ్వుతూ, జరగవలసిన వాటిని ఆపడం ఎవరి తరము కాదు, కానీ కామాక్షి అమ్మవారి భక్తురాలివి కాబట్టి అది జరిగినా కూడా దాని యొక్క పరిణామం చాలా స్వల్పంగా ఉండేలా జరిగింది. భక్తులు ఎప్పుడు భగవంతుణ్ణి, స్వామి మా కర్మ కొద్దీ మాకు వస్తాయి కష్టాలు, కానీ ఆ కష్టాన్ని తట్టుకోగలిగే శక్తినిచ్చి ఎప్పుడూ నీ భక్తి పరులుగా మేము ఉండేలాగా, నీ భక్తి నుంచి మేము పక్కకి వెళ్లకుండా మమ్మల్ని ఆశీర్వదించు స్వామి, మా కర్మ క్షయమైపోయి మేము తిరిగి నీ పాదాలను చేరుకునేలా చెయ్యి అంటూ భగవంతుణ్ణి ప్రార్థించాలి. అంతే తప్ప మన కర్మకొచ్చే ఏది కూడా రాకూడదు అంటూ కోరుకోవడం అజ్ఞానమే అవుతుంది. సరైన భక్తులు ఇలాగే ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు అంటూ ఆమెను అనునయించారు. శ్రీమాత్రే నమః.